రామ్ రామ్ శనార్థి దండాలు అందరికి ఎట్లున్నారు మంచిగున్నారా? ముందు ఇలా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడైతే హెడ్లైన్స్ చూసుకుందాం. పార్టీకి పెట్టింది కవితకు కొత్త పేరు. కాపీ కొట్టిందా బీఆర్ఎస్ పార్టీ పాత పేరును? కవితక్క పార్టీ మీద కామెంట్లు, ఒక్కోలేసిరు ఫుల్గా కౌంటర్లు. రోడ్ల మీదనే ఉంటున్నాయి లిక్కర్ దుకాణాలు. సిట్టింగ్ జాగైందట సబ్ రిజిస్టర్ ఆఫీసు. మళ్ళా దొరకలేదు పెట్రోల్ డీజిల్. లైన్లో నిల్చుంటందుకు తాగుతుర్రు 3 చెరువుల నీళ్లు. ఏజ్ మీద పడుతున్న కొద్దీ ఇంట్లో పిల్లగాండ్లు కలిసిమెలిసి ఉంటే అయ్యే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. జర్ర మూతి అటు ఇటు పెట్టినా రేపో మాపో కలుతారు అనుకుంటారు. కొట్లాట వేరేటోళ్ళు మీద ఉంటే ఇంటోళ్ళు కలిసికట్టుగా ఉండి ఇంకోళ్ళ మీద కొట్లాడాలి. కానీ ఇక ఇళ్ళదిల్లే కొట్లాడి తతిమూలకు ఛాన్స్ ఇస్తే మంచిగా ఉంటుందా చెప్పుర్రి? ఏమో పాపం కేసీఆర్ సార్ కొడుకు బిడ్డనే కండ్ల ముంగడ కొట్లాడబట్టే బిడ్డది ఏరేపాటి కొడుకు తందిపాటి. ఇన్నొద్దులు ఓ తీరు ఇప్పుడు ఒక తీరు ఉన్నది కవితక్క ముచ్చట. మరి అదేందో ముచ్చట ఒకసారి చూడుర్రి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. తండ్రి మీద కోపమో అన్న మీద పగనో పార్టీల పెద్దరికం లేదని బాధనో గాని మొత్తం మీద పార్టీల గించి బయటకొచ్చింది. కొత్త పార్టీ పెట్టింది. ఇన్నొద్దులు తెలంగాణ జాగృతి అని పిలిచిన ఏదో నాడు పార్టీకి కొత్త పేరు పెడుతుంది, ఉగాదికి డిక్లరేషన్ అంటారు. కానీ ఇవాళ వచ్చింది క్లారిటీ. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో సభ పెట్టి జెండా గురించి చెప్పి ఎజెండా గురించి మాట్లాడింది కవితక్క. గంటన్నర గుక్క తిప్పకుండా మాట్లాడి పార్టీ పెట్టింది. ఎందుకు పార్టీలకించి వెళ్ళింది, ఎందుకు ముందు అక్క ఎట్లా రాజకీయం చేయబోతుంది, ఎందుకు ఈ పార్టీ అనేది చెప్పుకొచ్చింది. ఇలా పొద్దుగాలనే కవితక్క కొత్త పార్టీ పేరు చెప్పింది. ఇన్నొద్దులు తెలంగాణ జాగృతి అని పిలిచినా ఇప్పుడు అధికారికంగా పేరు పెట్టిర్రు. బీఆర్ఎస్ లోకల్ పార్టీ లెక్క ఉన్నప్పుడు టీఆర్ఎస్ అనే పేరుండేదిగా, అదే ఇప్పుడు కవితక్క పెట్టుకుంది. ఆ పేరు కారు పార్టీకి సుతం మస్తు కలిసి వచ్చింది. పేరు మార్చినాకనే జర పవర్లకు ఎంచిపోయింది ఈ పార్టీ. అయితే ఇప్పుడు అదే పేరు సెంటిమెంట్ అనుకుందాం ఏవో గానీ కవితక్క టీఆర్ఎస్ పేరే పార్టీకి పెట్టుకుందట. నేను తల్లిని, నేను జేబు చూడా, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత జీతం అవుతుంది చూడా, నా కొడుకు కడుపులో ఉన్న బాధను, వాడి ఆత్మగౌరవాన్ని, నా బిడ్డ బాధను, ఆమె చదువుకున్న చదువుకి రావాల్సిన ఉద్యోగాన్ని దాన్నే చూస్తా. కాబట్టి మొదటి సంవత్సరమే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి గాని కవితక్క పార్టీ పేర్ల తెలంగాణ రాష్ట్ర సేన అని మార్చిర్రు. టీఆర్ఎస్ కేసీఆర్ సార్ పెట్టిన పార్టీ. ఇదే పేరుతోటి తెలంగాణ ఉద్యమం నడిపిర్రు. పవర్లకు వచ్చినాక 8 ఏళ్ళు ఈ పార్టీ పేరుతోటే రాష్ట్రం ఏలిండ్రు. ఇక 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 2 ఏళ్ల ముందట టీఆర్ఎస్ను బీఆర్ఎస్ లెక్క మార్చిర్రు. కానీ పవర్లకైతే రాలే మార్చినాక. కేసీఆర్ సార్కు సెంటిమెంట్ ఎక్కువనాయి, నమ్మకాలు ఎక్కువ. అందుకే ఆ పార్టీకి పేరు మార్చినాకనే కలిసి రాలేదని చాలా మంది మాట. మరి అదే సెంటిమెంట్ బిడ్డ నమ్మిందో ఏందో కానీ తండ్రి పెట్టిన పేరునే బిడ్డ పెట్టుకుంది. రేపు రాబోయేటటువంటి మీ అమ్మ ప్రభుత్వంలో 2 లక్షల రూపాయల నుంచి మొదలు పెడితే 20 కోట్ల రూపాయలకు కూడా మనము మీ వ్యాపారానికి సంబంధించిన ఐడియాతో మీరు వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతులను నమ్మి ఆ లోన్ డైరెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే మన తెలంగాణ బిడ్డలకు మంచి సృజనాత్మకత ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కష్టపడే తత్వం ఉంది. ఇవన్నీ కూడా మంచి వ్యాపారవేత్తలకు ఉండేటటువంటి లక్షణాలు. కానీ వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనకు చేయూతనియ్యలే. ఖచ్చితంగా నా యూత్ని నేను నమ్మాలనుకుంటున్నా, నా యూత్కి నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి వాళ్ళు ఇంకెంత సంపాదన నా తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారో చూడాలని నేను అనుకుంటున్నా. సమితి జాగల సేనాను పెట్టిర్రు. మారింది ఆఖరి పదలే గాని జెండా మొత్తం ఏరే ఉంది. పార్టీ జెండాల పసుపు, నీలం, తెలుపు రంగులున్నాయి. ఈ 3 రంగుల్లా పసుపు రంగుల జెండా మొత్తం ఉంటే అందులో తెలంగాణ రాష్ట్ర మ్యాప్ సుతం ఉంది. ఈ మ్యాప్ నీలం రంగులుంది. నీలం రంగు బడుగు బలహీన వర్గాలు, ఆకుపచ్చకు పంటలు, రైతులు, పసుపు శుభసూచక కింద లెక్కనట. మొత్తం మీద ఈ ఆవిర్భావ సభకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం అని పేరు పెట్టిర్రు. సెంటిమెంట్ను ప్రజల పల్సును బర్గనే పట్టినట్టుంది కదా అక్క.
ఇక జోర్దార్ చీర కట్టింది, రెడీ కూడా మస్త్ అయింది. తెలంగాణ బిడ్డ అంటే బిడ్డనే అన్నట్టు కనిపిస్తుంది అక్క. సర్వోదయ తెలంగాణ పార్టీ లక్ష్యం అట్టడుగున ఉన్న మనసుతో మంచి ప్లేస్ ఉండేటట్టు ఏసుడే మా లక్ష్యం అంటుంది కదా. 20 ఎకరాల సభ, 50,000 మంది జనాలు, 34 ఎకరాల వంటకాలు. అబ్బో చిన్నగా లేదు ఇలా కొత్త టీఆర్ఎస్ పార్టీ శోభ. పాదయాత్రలు, ఎడ్ల బండ్లు, కార్లు, కాలినడక, బైకులు వేసుకుని వచ్చిర్రు పట్టంత మంది సభకు. తలకాయ కూర, బోటి, నాటికోడి పులుసు, మటన్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, మొక్కగారెలు, సర్వపిండి, జిలేబీ, బూరెలు, అరిసెలు అన్ని ఉన్నాయి వంటకాలల్లా. ఓ దిక్కు రాజకీయ వేడుంటే ఇంకో దిక్కు గుమగుమలాడే వంటలున్నాయి పోండ్రి. ఎంత పెద్ద హాస్పిటల్ అన్నా కానీ మన తెలంగాణలో మన జబ్బు ఎక్కడ తగ్గుతుందో అక్కడ మీ జేబులకెళ్ళి ₹1 ఖర్చు కాకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఉచితంగా విద్య ఇచ్చి ఉచితంగా వైద్యం ఇచ్చినాక నా తెలంగాణ బిడ్డల మీద నాకు నమ్మకం ఉంది. మనం కష్టపడే బిడ్డలం, మీరే పైసలు సంపాదించి ఇస్తారు, మీరే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు, అవునా కదా? ఉచిత విద్య, ఉచిత వైద్యం మన 2 అంశాలు పాంచజన్యంలో. మూడవది చదువులకు లక్షలు అయితేనే నేను పవర్లకు అత్తే రూపాయి భారం కాదు. యూనివర్సిటీలో చదివినా ఏ బడికి పోయినా ఉచిత విద్య అంటుందక్క. అమ్మ ప్రభుత్వమే ఇక అమ్మ చేసే సేవ చేస్తా అంటుందక్క. ఉచిత పథకాలు అద్దు, విద్య వైద్యం చక్కగా పెడితే చాలనేటోళ్ళు ఎంతో మందేనాయి. ఆ రెంటనే పట్టుకుందక్క. విద్య ఉచితం, వైద్య ఉచితం అంటుంది కదా. మా రైతన్నలు ఉన్నారు, మా రైతన్నలు ఎంతో కష్టపడి మరి పంటలు పండించి చెమటలు కక్కి మనందరికి అన్నం పెడతారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ అందరూ అర్రాస్ పాట పాడినట్టు నీకు ఎకరానికి ఇంత ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే మనకున్న కష్టం ఎవరైనా తీరుస్తున్నారా? ఏం కష్టం ఉంటుంది రైతుకి? భూమి కష్టం ఉంటుంది, చెప్పుకోవాలి. భూమి మీద దాని ఇబ్బంది ఉంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మనని ఎవడన్నా రాణిస్తాడా? మాట్లాడతాడా? నీ దోతి బాగలేదు, నీ అంగి బాగలేదు, నీ కాళ్ళకు మట్టి ఉండే, నీ చెప్పులకు మట్టి ఉండే రానియరు. అదే సూటు బూట్ వేసుకొని ఎవరన్నా వస్తే ఏం చేస్తారు? పిలిచి కూర్చోబెట్టి చేంబర్లో కూర్చోబెట్టి చాయ్ ఇచ్చి కాఫీ ఇచ్చి అన్ని పనులు చేసి పంపుతారు. మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వంలో రైతే రాజు అనేటటువంటి నినాదాన్ని నిజం చేస్తాం. ప్రతి ఆఫీస్లో, అది ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో నేను రైతునని పోతే సపరేట్ కౌంటర్ ఉండాల్సిందే, కుర్చీ మీద కూర్చోబెట్టాల్సిందే, మీకు పని చేసి పెట్టాల్సిందేనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతును రాజు ఎత్తా అంటుంది. అదేవిధంగా యూరియా కావచ్చు, కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీరు ఎక్కడ పోయి అడగాల్సిన అవసరం లేకుండా అన్నీ మీ దగ్గరకు వచ్చేటట్టు చేస్తాం. యూరియా, కరెంటు ఫ్రీ, యువతకు స్వేచ్ఛ. బానిస బతుకులద్దు, ఒకేసారి 4 లక్షల కొలువులు ఎత్తా, ఫస్ట్ రంగనే దీని మీద సంతకం చేస్తా అన్నట్టు మాట్లాడింది అక్క. మతాలు లేదు, కులాలు లేదు, అందరికి ఒకే న్యాయం అంటుంది మరి అక్క. అయితే కవితకు కొత్త పార్టీ పెట్టుడేమో కానీ లైన్ పెట్టి ఒకళ్ళనికి ఒకళ్ళు ఎడ్డిస్తాండ్రు. కొందరికైతే నచ్చుతాయి, ఇంకొందరికైతే నచ్చలేదు. జరంత గులాబీ పార్టీ వాళ్ళు సపుడాకనే ఉన్న ఇంకిందరు కరడాలు ఆడబట్టే పార్టీ మీద. కమలం పార్టీ వాళ్ళు అయితే ఏకి పారేసిన పని చేస్తాండ్రు. మరి ఎవరు ఎట్లా అరుచుకుంటాండ్రు? గులాబీ పార్టీ వాళ్ళు మాట ఏంది? కవితక్క తండ్రి ఏమంటాడు? ఇట్లా అన్నీ మనము పెడదాం పాండ్రి. కవితక్క పార్టీ పేరు ఎలా చెప్పుడుతోటి కొందరు సంబరపడితే ఇంకిందరు కోపానికి వస్తారు. అదేం పార్టీ, అదేం పేరు, తండ్రి నుంచి వేరయ్యే కొత్తగా పార్టీ పెట్టి ఏం చేస్తుంది, ఏం సాధిస్తుంది, ఇంట్లో ఉండి ఏం చేసింది, ఇప్పుడు కొత్తగా పెట్టి ఏం చేస్తుంది అని కొందరు కారడ్డలాడితే సపోర్టింగ్ ఇచ్చి మాట్లాడడం పెరుగుతుర్రు. ఇక ధర్మపూర్ అరవింద్ సార్ అయితే ఏకంగా కవితక్కను తిట్టినంత పని చేసిండులా. ఇప్పుడు వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూసారు తెలంగాణలో, వీళ్ళకి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇలా ఏం చేసినట్టు 10 ఏళ్ళు బీజేపీ ఒడగొట్టింది ఆమెని. పాపం ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు, పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది, ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. కేసీఆర్ సార్ పిట్టల దొరైతే కవితక్క పిట్టల దొరసని అనుకుంటా మాట్లాడిండు. గా మధ్యలో కొత్త పార్టీ పెడుతుంది, పేరు డిక్లరేషన్ చేస్తుంది అన్నప్పుడు చూద్దాం అంతే గామకేవలు ఇలువిస్తారు అన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడు ఏకంగా పిట్టల దొరసని అంటాడు కవితక్కను ధర్మపూర్ అరవింద్ సార్. మరి ఇప్పుడు పార్టీ పెట్టిపోతారు, అరే పార్టీ పెట్టిన కేఏపాలెంలో పార్టీ పెట్టిండు, పార్టీ పెట్టిన మనకు వర్కింగ్ కాదు. కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తున్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. పార్టీ ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది. అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఈ దేశానికి.
12 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలన నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి సంఘటన జరిగింది. పైపెట్టు ఈ రోజు మనం తెలంగాణ చూస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంట. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచారు. రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు, మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు, ఎంత ఇస్తారు? మీరు దోచుకున్నది ఇస్తే బాగుంటుంది, శాలరీ కాదు మీరు ఇచ్చేస్తుంది. బీజేపీ రామచంద్ర సార్ రావు అయితే ఏకంగా కవితక్కను కేఏపల్ సార్ పాటితో పోల్చి మాట్లాడిండు. ఆయన పెట్టిన పార్టీ ఏమైంది, ప్రజలు ఎవరి గురించి మాట్లాడుకుంటారు, ఎట్లా మాట్లాడుకుంటారు అని కూడా చెప్పుకొచ్చిండు ఈసారు. 12 ఏళ్ల పాలనల మోదీ సార్ సూపర్ పాలన చేసిండు. ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు పెట్టినా బీజేపీకి ఏం కాదు, ఏం ఒరగది. వచ్చేసారి మళ్ళీ బీజేపీ కుర్చీ మీద కూర్చుంటుందని మాట్లాడుకొచ్చిండు. మరి గులాబ్ పార్టీ వాళ్ళు ఏమైనా తక్కువ ఉన్నారా అంటే వాళ్ళు కూడా జరంత అటు ఇటు అన్నట్టే ఉన్నారు కదా. కవితక్క పార్టీకి సపోర్ట్ చేస్తారంటే అస్సలు లేదు. ఓ ట్విట్టర్లో పోస్ట్ అయితే ఇడిచిర్రు. మార్కెట్లో ఉన్న బ్రాండెడ్ వాటర్ బాటిల్, టూత్ పేస్ట్ల పేరుతోటి డూప్లికేట్లు వచ్చినాయి గుర్తు చేసుకుంటే పోస్ట్ పెట్టిర్రు. కానీ కవితక్క పార్టీ పేరు తీయలే. అయితే ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, డూప్లికేట్ ఎప్పటికీ డూప్లికేటే అన్నట్టు పోస్టులు సుతం పెట్టిర్రు. అంటే ఇండైరెక్ట్గా కవితక్క పార్టీ పేరుకే సూటి పెట్టినట్టు రీళ్ళు. బస్సులు ఏమన్నా నడుచుకుంటూ వస్తానా కదా, తొవ్వలుంది మందు దుకున్నాము. ఏం లొల్లి పెట్టుకుంటాండ్రు కదా. ఒక లొల్లి కాదు, లొల్లిగా లోకం కాదు. ఆడోడు ఈడో మోపైనట్టు మందు దుకున్నా కాడ తాగుబోతులు మోపై చిన్న మాట పెద్ద చేసుకొని లొల్లి పెట్టుకుంటాండ్రు. తాగిన తిక్కల చేసిరు కానీ ఇక అచ్చిపోయేటోళ్ళకు తప్పలికి కాదా. ఏందో ఏమోనల్లా ఈ మందు దుకాణంలతోటి కట్టమే ఏడంటే ఆడనే ఉన్నాయి. ఇగో గీనా బాధ కాదల్లో, గీళ్ళ బాధ కూడా గదే. రోడ్ల మీద మందు దుకునాలే, గుళ్ళ పక్కకు మందు దుకునాలే, బళ్ళ పక్కకు మందు దుకునాలే, ఇక దావకాన్ల పక్కకు కూడా మందు దుకునాలే. ఏడ చూసినా అవే కనిపిస్తున్నాయి. మందంటే మక్కువ ఉన్నోళ్ళు గుడికి దండం పెడతారు కానీ ఇట్టం లేని వాళ్ళు ఆ దిక్కు చూడాలంటే సుతా ఇకారం పెడతారు. తాగేది తాగింది, దిగేదాకా బొర్రుడు, కొట్లాట, కయ్యము, చెప్పరాని చిత్రాలు వీళ్ళయి. మొన్న రోడ్డు మీదనే తాగి పిల్లంతా ఎత్తుకపోతా అని చెప్పేసి పంచాయతీ పెట్టే వరకు బండ్లు కార్లు ఏడికాడ ఆగిపోయినాయి. అటు ఇక అటెన్క పోలీసు వాళ్ళు వచ్చే వరకు క్లియర్ అయింది. ఇక ఇప్పుడు సికింద్రాబాద్ బోయినపల్లి అంత అన్నట్టు తంతంతా వేరే ఉన్నది కథ అంతా. సర్కార్ ఆఫీసర్ సుతా సైగి కొడతానే వీళ్ళకు. మందు దుకాణం ఉంటుంది, తాగి ఊగేతందుకు పక్కకే పర్మిట్ రూమ్ ఉండాలి. అచ్చం గసంటి పర్మిట్ రూమ్ ఉందట ఈ సెంటర్ తాన. దాని గురించి ఆడవాళ్ళంతా బాధపడుతుండ్రు. వెనక కనిపిస్తాన్న బెస్ట్ అండ్ జాయిడ్ టుగెదర్ జయరామ్ లిక్కర్ దుకాణం అన్నట్టు. ఆ దుకాణం గురించే ఇలా లొల్లి. ఈ దుకాణం తాన మందు కొనుడు పక్క పొంటే ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి మీదకి పోయి మందు తాగుడు. అవు మీరేంది నిజమే. ఇక సర్కార్ ఆఫీస్కు పక్కకే ఉన్నది ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద పర్మిట్ రూమ్ పెట్టిదట. మరి ఎట్లా సర్కారు వాళ్ళు ఒప్పుకుంటారో కానీ సిటీ మాత్రం మీదనే ఎత్తాండ్రు. అందుకే ఈ ఏరియాలో ఉండేటోళ్ళు తక్లీఫ్ అవుతుంది. మందు దుకాణం ఉండడే ఇక్కట్లా అంటే మళ్ళీ ఆఫీస్ మీద కూర్చుండే ఏంది, అది సుతా సర్కార్ ఆఫీస్ మీద గరం అవుతుర్రు కంటైన్మెంట్ లో ఉండేటోళ్ళు అంతా. लिकर शॉप लगाई जा रही है इस कॉलोनी के बाहर, ये बहुत बड़ा प्रॉब्लम करेगा, कंटोनमेंट में एक बहुत बड़ा प्रॉब्लम करेगा। ये हमारे बच्चों के लिए, हमारे लिए ट्रैफिक की इश्यूज, सिक्योरिटी इश्यूज, कॉलोनी में आके डेली दारू पीना। हाँ, ये देखिए इलीगल परमिट रूम बनाया जा रहा है सब रजिस्टर ऑफिस के ऊपर। ये तो है करप्शन। मैं द्विवेदी साहब, अरविंद कुमार द्विवेदी साहब, सीओ साहब को बोलना चाहता हूँ कि आपका छवि एक बहुत स्ट्रिक्ट ऑफिसर, बहुत अच्छे ऑफिसर के नाते आप इस पे जल्द से जल्द एक्शन ले। ट्रेड लाइसेंस ना दिया जाए, अगर ये बनती भी है तो इसको डिमोलिश करें, इसको रोका जाए। सर, हमको बोला जा रहा है कि इसके पीछे बोर्ड मेंबर्स हैं, हम जो चाहे हम वो करेंगे। सर, ऐसी धमकियां रेसिडेंट्स के लिए अच्छी नहीं है। आपके ऊपर भी ले ऑल योर रेस्पेक्ट के लिए हम आपको रिक्वेस्ट करना चाहते हैं कि प्लीज आप इसको जल्द से जल्द रोकिए, ताकि ये हमारी कॉलोनी और बोयनपल्ली के लिए बहुत बड़ा సేఫ్టీ మెజర్ హో. అయినా సర్కార్ ఆఫీస్ మీద పర్మిట్ రూమ్ లేంది, ఆడ కూర్చొని దాగుడేంది. ఆ ఆఫీస్కు ఆడోళ్ళు వస్తారు, మొగోళ్ళు వస్తారు, పిల్లగాళ్ళు వస్తారు, ముసలోళ్ళు వస్తారు. ఇవన్నీ తెలియదు ఆఫీస్లో కూర్చొని పని చేసేటోళ్ళకు. అట్లెట్లా కూర్చోబెట్టుకుంటాన్రు. మరి మందు బాటిల్ ఏమన్నా పిరిగిస్తాన్రా లేకపోతే ముడుపులు ఏమన్నా ముడుతానయా ఏంది కథ అని గరం కాబట్టే ముచ్చట ఎరకైన జనాలు. ఏం ఎండలు పాడైనారా నాయన, నెత్తి ఖరాబ్ అవుతుంది. మస్తుగున్నాయి కదా ఎండలు. ఇంట్లో కూర్చున్నా మనమే గిట్లుంటే రోడ్ల మీద పనిచేసేటోళ్ళు ఎండల పనిచేసేటోళ్ళు ఎట్లా చెప్పుర్రి. రైతుల గురించి చెప్పనే రాదు. కానీ ఈ పోలీసు అన్నలు సుతా గంతే ఎండలు నిలబడి పనిచేయాలి. గదనోళ్ళ ట్రాఫిక్ పోలీసు సార్లు అయ్యో వాళ్ళ గురించి తలుచుకొని బాధపడుతున్నా. వాళ్ళ
ఈ ముచ్చట ఎరికైనా జరంత మనసు నిమ్మలమైంది. ఇక మరి మీరేందంటే లేదో చూడరు ఒకసారి. ఎండల ఇంట్లోకించి బయటకెళ్ళి 5 నిమిషాలు ఉంటేనే గావర అవుతుంది. 8 సంది చాలైతే పొద్దుముఖంగా 6 గొట్టదానికి సుతం ఎండలే ఉంటున్నాయి. పొద్దుగాలనే పనులు చేసుకుంటుర్రు. ఎండలు కాకముందే ఇంట్లో ఉంటుర్రు. అర్జెంట్ ఉన్నోళ్ళు ఛత్రీలు పట్టుకపోతుర్రు, లేకపోతే తువ్వాలను స్కార్ఫో కట్టుకుంటుర్రు. కానీ ఎండల పని తప్పనోళ్ళు ఉండుడే, రోడ్డు మీద కొలువు చేసుడే. గదే ట్రాఫిక్ పోలీసుల పని పాపం. రైతుల లెక్క ట్రాఫిక్ పోలీసుల సుతం ఎండలే ఎండాలే, ఆనలు నానాలే, చలి కనకాలే. అందుకే వీళ్ళు కొలువు మీద బాధేసిందో వీళ్ళ పాడల మీద పావురం కలిగిందో గాని ఈ నడిమిట్లో చాలా మంది పెద్దసార్లు ట్రాఫిక్ పోలీసులకు నెత్తికెండ కొట్టకుండా క్యాపు, నిత్యం నీళ్లు తాగేటట్టు బాటిలు, కండ్లకు అద్దాలు ఇత్తుర్రు. ఇగో ఇది కాకినాడ జిల్లా 2 టౌన్. ఇడ ట్రాఫిక్ పోలీస్ సారులకు సిఐ రామారావు సార్ ఉండగానే శ్రీ దుగ్గిన బాబ్జీ సరస్వతం వాళ్ళ సౌలతులు ఆలోచించి వాళ్ళు మంచి కోసం కొన్ని సామాన్లు వంచిండు. మా ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్ కు దుగ్గన బాబ్జీ గారు, ఉమ్మడి గోదావరి జిల్లాల లారీ యూనియన్ ప్రెసిడెంట్ గారు, కొల్లపల్లి రామచంద్రరావు గారు, పసుపులేటి రాజుబాబు గారు, అడపాల గంగరాజు గారు, భజన సత్యబాబు గారు, ట్యాంక్ ఫిష్ ఎక్స్పోర్ట్స్ జిల్లా ప్రెసిడెంట్ గారు, వరద దొరబాబు గారు, రేషన్ డీలర్స్ జిల్లా ప్రెసిడెంట్ గారు, చిక్కం సూరిబాబు గారు, తోడిశెట్టి ప్రకాష్ గారు స్టేషన్ కు మా ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. గతంలో ట్రాఫిక్ 1 పోలీస్ స్టేషన్స్ కి వీళ్ళు వాటర్ బాటిల్స్, అదేవిధంగా ట్రాఫిక్ పోలీస్ వేసుకున్నటువంటి హ్యాట్స్ పెట్టుకోవడం, అదేవిధంగా గూగుల్స్ ఇవ్వడం జరిగింది. గివే వాళ్ళ కోసం తెచ్చినాయి. తెల్ల టోపీ, దాని మీద ఏపీ పోలీసు సత్యమేవ జగతైన నినాదము, నీళ్ల బాటిలు, కండ్లద్దాలు ఇచ్చిర్రు. అన్ని ఎండగొట్టకుండా కాపాడేటియే. నెత్తికి పెట్టే టోపీ తెల్ల కలర్ ఉంది. ఎండ నుంచి కాపాడుతానే తెల్ల టోపీ తెచ్చిర్రట. మొత్తం మీద అందరు ట్రాఫిక్ పోలీసులకు సుతం గిట్లే అయితే మంచిగుండు. ఎండల అటుకెంచి అచ్చుటలను ఇటుకెంచి అచ్చుటలను అరుసుకోవాలి. ట్రాఫిక్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. తిప్పలు లేకుండా కాపాడాలి కదా మరి అలా పని. ఈ రోజు డ్రగ్స్ గాలు కానీ, కుర్రోళ్ళు బయట బైకుల మీద అల్లరచల్లరగా తిరగడం కానీ చాలా మట్టికి నిజంగా చెప్పాలి 60% కంట్రోల్ అవడం జరిగింది. ఇంకా కోత 40% ఉంది. అదంతా కంట్రోల్ అవడం కారణం కూడా మన ట్రాఫిక్ సిఐల వల్ల, నేను ఎస్పీ గారి వల్ల జరుగుతుందని చెప్పేసి మరొకసారి మా ఎస్పీ గారికి కూడా మనం కంగ్రెస్ చెప్పుకునే పరిస్థితి ఇలా ఏర్పడుతుందని కూడా ఆశిస్తున్న భావించు సెలవుతుంది. థ్యాంక్ యూ. ఎండైనా తిప్పలే, ఆనైనా తిప్పలే, సాలైనా తిప్పలే. ఎన్ని తిప్పలున్నా ఎంత కట్టమైనా ఇట్టంగా పనిచేస్తారు. వాళ్ళకి నీడపాట్లు ఉండేందుకు రూమ్లు కట్టలేరు, ఉండేందుకు అర్రలు ఇయ్యరు రోడ్ల మీద. మరి అందుకన్నా కనీసం గిసొంటి సౌలతులన్నా కల్పియాలి కదా మరి. ఏమని చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఒక తిప్పాలి కాదు, బస్సులు బంద్, పెట్రోల్ పోసుకొని వద్దామంటే లేదు. ఇక అన్ని బంకులం కూడా బోట్లేనాయి ఎట్టిగా. కాళ్ళు ఉంటాయా? గింత దూరం నడుచుకుంటూ వచ్చిపోతాయి. ఎన్ని తిప్పలు. కరెంటు బండు కొనేంత తాకతున్నది ఇప్పుడు. ఏమో అంటే కోపం వస్తుంది సార్లకు. కానీ అయినా ఎవరనాలి, ఏమనాలి, ఏమనోళ్ళ ఇక పెట్రోల్ డీజిల్ కట్టలైతే మళ్ళీ షాలైనట్టు కొడుతున్నాయి నాకైతే. రైట్, మళ్ళా పెట్రోల్ డీజిల్కు తక్లీఫ్ అయితట్టే ఉంది. బంక్లకు పోతే నో పెట్రోల్ బోర్డులు, డీజిల్ లేదనే మాటలు. లైన్లు కట్టిర్రు. దొరికినోళ్ళు పోసుకొని పోతే దొరకనోళ్ళు బందైన బండ్లను దొబ్బుకుంటూ పోయిర్రు. తెలంగాణ, ఆంధ్రనే కాదు, దేశంలో కొన్ని చోట్ల గిదే. భీమవరం, ఏలూరు, కర్నూలు, నెల్లూరు, నిర్మలు, ఆదిలాబాద్, హైదరాబాదు అన్ని బంకుల్లో కాదు కానీ కొన్ని బంకుల్లో పెట్రోల్ డీజిల్కు తక్లీఫ్ తప్పలేదు. డిమాండ్కు తగ్గ డీజిల్ సప్లై కాకపోవడంతో జనాలకు తిప్పలైంది. ఆ బంకుకు పోయిండ్రు, ఈ బంకుకు పోయిండ్రు. లైన్లో ఎక్కువ ఉన్నాయని ఇంకో బంకుకు పోతే 6% లైన్లే. బండ్ల ట్యాంకులే కాదు, డబ్బాలు, క్యాన్లు పట్టుకుని వచ్చిర్రు పెట్రోల్ డీజిల్ కోసం. ఏది తెచ్చినా, ఎంత పెద్ద తెచ్చినా కొన్నింటికాడ పోతే ఇంకింటికాడ 500లకు మించి పోయలేదు. ఆక్వా రైతులు వరి కొత్త మిషన్లు బంద్ అయితే అని అందరు లైన్లు పట్టిర్రు. బండ్లేసుకుని పోయేటోళ్ళైనా, ఆక్వా రైతులైనా, వరి కోసే మనుషులైనా పెట్రోల్ బంకుల దాన్ని నిలిచిర్రు. డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, పిరం మస్తు అవుతుందని పుకార్లిని లైన్లో బార్లు తీరిండ్రు జనము. పెరిగితే ఎక్కువ ధరకు అమ్మచ్చని కొందరు ఇకమత అయితే
లేక కొందరు బంద్ పెట్టిర్రు. లొల్లి భరించలేక ఇంకిందరు బంద్ పెట్టిర్రు. మొత్తం మీద నో స్టాక్ బోర్డులు మాత్రం ఏలాడినాయి. మొత్తం మీద తిప్పలను తెలిసే వరకు 3 చెరువులు నీళ్లు తాగినంత పనైంది లైన్లో నిల్చుంటందుకు. కానీ డీజిల్ రేట్లు పెరగలే, పెట్రోల్ పెరగది. ఇబ్బంది పడకుర్రి, గావర పడకుర్రి అని చెప్పిర్రు కొందరు. బెంగాల్లో ఎలక్షన్లు అయినాక పెరుగుతాయని ఇంకిందరు అనుకోబట్టి. ఏది ఏమైనా ఎంత పెరిగినా ఫుల్ ట్యాంక్ కొట్టియాలే, యుద్ధం చేయబట్టి మొత్తానికే బంద్ పెడితే ఎట్లా అని ఇంకిందరు ఆపచ్చన. మొత్తానికి ఇట్లుంది మరి పెట్రోల్ డీజిల్ తిప్పలు. ఇగో గిదంతా గాని ముచ్చట. ఇగో కొలువు గిలువు ఏమొద్దు, రాత్త పాటలు రాత్త, పల్లె పాటలు రాత్త, రాత్రికి రాత్రే ఐరలైతా. అయినా ఉత్త రాస్తే ఏముంటది మజా, నేనే వాడతా నేనే ఆడతా. ఇది మళ్ళేమో పంచాయతీ ముందడేసుకున్నట్టుంది. వార్త తెచ్చిందో లేదో నాకైతే డౌటే. పల్లి చేన్ల నిలబడి చేతులియాలే సెందురాల తూబాల, చేతులియాలే సందరాల తూబాల. రాను రాను ఢిల్లీకి రాను, రాను హైదరాబాద్ రాను, రాను హైదరాబాద్ రాను. అబ్బా మస్తు రాతన్న పాటలు, మస్తు టాలెంట్ ఉంది నీలో రాజీ. ఇంకో విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏమైంది ఈ పాటలేంది? నువ్వేం చేస్తావో అని నీకని అర్థమైతుందా ఆయే రాజీ? పల్లీల చట్నీ పెడితే ఇడ్లీలు అయిపోయినా కూడా తల్లి నాకుతో నువ్వు వచ్చి నాకు చెప్తున్నావా? అయినా నీతోటి నాకేంది, నేను రాత్తా, నా పాటలే రాత్తా, నేను ఐరలైతా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆ పల్లి చట్నీ పెడతావు అందులో పల్లీలు మిక్స్ అన కావు, అది నేను చేతులు కొరుక్కుంటా తింటా. మళ్ళా ఏందో అంటాంది, పాటలేమో రాత్తాంది. కర్రే కర్రే రుమలు జుట్టి ఏడికి పోతున్నావు పిల్లగా, నువ్వు ఏడికి పోతున్నావు. రాతిరి రాతిరి రాతిరిలో తెల్లవారి రాతిరిలో, పగటిలి పగటిలి పగటిలిలో, పట్టువల్గా పగటిలిలో. అబ్బా మత్తుగా అత్తన్నాయి కదా ఐడియాలు రాజీ, ఎంత బాగా రాత్తన్నావు. నీకు నువ్వే సాటి, ఇక నీకెవరు లేరు పోటీ రాజీ. అవు మందను నా పోటా, ముఖంలోనా అడ్డం పొడుగులనా ఎండ్లను ఆ పోటీ? నీకు నాకు కలల్ర పోటీ. బాగుపడతా అన్నానంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు, ఎటన్నా పోదామంటే కాలల్లా పిల్లడ్డం వచ్చినట్టు అడ్డమొత్తావు. దమాక్ లేనోడా, మెదడు లేనోడా, తలకాయ లేనోడా. నెత్తంతా ఖరాబ్ అవుతుంది, నేను ఇంటికి పోవాలి. ఇక ట్రైన్కు టైం అవుతుంది. ముందు ఏం ఆడత తెచ్చినావు చెప్పే, అటెనక లొల్లి పెట్టుకుంటా నీతోని. ఏం దేలే, కొలువుకు సెలవియాల. ఏం చేస్తావు లేకపోతే? నీకు వచ్చేది 20,000 జీతం, అందులో సెలవులు పెడితే కటింగ్లు పోవు, 10,000 సుత రాదు కానీ పోరి. రాకపోని నేనేమన్నా కట్ చేయకన్నానా? చేసుకో, జీతం కట్ చేసుకో, ఎంజాయ్ చేసుకో. అబ్బా దీని మీద సుతం కూడా పాట రాయొచ్చు కదా. చెప్తా అన్న గుర్తొచ్చే. చేసుకో చేసుకో జీతం కట్ చేసుకో, చేసుకో జీతం కట్ చేసుకో. రాను 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 కొలువుకు రాను, ఈ ఎండాల కొలువుకు రాను. అబ్బా రాజీ ఎంత బాగా రాస్తాన్నావు, ఎంత బాగా పాడుతున్నావు కదా. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో దీనికి ఏమో ఉట్టింది రోగం, దీనికి ఏదో అయింది. ఇక ఇంటికి పోయినాక ముందుగా తాయెత్తు కట్టించుకురావాలి, లేకపోతే అక్కడ పోయి ఏమైనా చేపించుకుని రావాలి. దీనికి దయ్యం పట్టిందా తాయెత్తు కడతావా, పట్టిన దయ్యం వదిలితే పైసలు మస్తుగా ఇస్తా, లేకపోతే వదలకపోతే నువ్వే మళ్ళా మళ్ళా పైసలు ఇస్తావా, డబుల్ 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 డబుల్. అబ్బా రాజీ ఏ పదం పడితే ఆ పదానికి పాట రాత్తన్నావు చూడు, ఏమన్నా రాత్తన్నా. ఇక అయిపోతా నేను రాత్రికి రాత్రికి ఐరల్ అయిపోతాయ్యో రాజీ. తీ తీ ఎలికిది తన్నుకుంటే అత్తానే ఇక పాటలు తీ, ఆ పాటలు మొత్తం తీయాలి తీ. కాక ఏ మాటకు ఆ మాట చెప్పాలి, లోపట టాలెంట్ ఉంది చూడిగా, రైటర్ దాగున్నాడు తాత. అందుకే ఇక పాటలు రాస్తా, పాటలు పాడతా, నేను డాన్స్ చేస్తా. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డేమో రామ సిలక, ఇట్లాంటి ఎన్నో పాటలు రాస్తా.
పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డేమోరామ సిలక. ఆ 10K ఎగిరేవు కానీ ముచ్చట చెప్పు. ఇక ముచ్చట లేదు ఏం లేదు, నేను ఫోక్ సాంగ్ రాస్తా. ఇగో ఈ కాలంలో ఫోక్ సాంగ్ రాసేటోళ్లకు మస్తు గిరాకుంది, పాడేటోళ్లకు ఆడేటోళ్లకు సూత మస్తు గిరాకుంది. ఇక నువ్వు కాళ్ళకు అడ్డం పడకు, నేను రాస్తా. అవు ఇంకో పాటని కాపీ కొట్టే ముఖం దానివి నీకు గిరాకుంటుంది. ఇక పాట అంటే బీట్ ఉండాలి, బీట్ను కొత్త లైన్ తోటి ఇచ్చుడే కాదు మస్తుగా ఉండాలి. అయితేంది, రాత్రంతా కూసుట్టా రాస్తా, తెల్లారు పోయి వాడతా, ఎల్లుండి పోయి ఎగురుతా, అవతల ఎల్లుండి అప్లోడ్ చేస్తా, 4వ దినంలో వైరల్ అయితా. కరెక్ట్గా 5 రోజులలోనే జీవితమే మారిపోతుంది రాజీ. కెమెరామెన్ అన్న ఆ కెమెరా కట్ చేయు. ఇది ఇలా ఆడుతుందేలే మన్నుదేలే, ఏదో పిసవట్టింది దీనికి. ఇవాళ జీతం కట్ చేద్దాం దీనికి. కట్ చేయి, నువ్వు జల్దీ కట్ చేయి కెమెరా. గీవేలాంటి ఖతర్నాక్ వాడతలు ఎట్లున్నాయి, మంచిగానే. మరి మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుస్తా. గప్పదాకా చూస్తాను. ప్రైమ్ 9.